వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో ఈరోజు ఒక పక్క మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అరెస్ట్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా దాదాపు కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి. ఇంకో పక్క కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నేతలు, మినిస్టర్లు గన్ పార్క్ దగ్గర వేచి చూస్తున్న పరిస్థితి. సో ఈ రెండిటికి పొంతన లేకుండా ఉన్న అసలు ఏం జరిగిందనేది పబ్లిక్కి అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నారు అనే దాని మీద చాలామందికి క్లారిటీ లేదు. సో ఇదంతా స్టార్ట్ అయింది గురుకుల పాఠశాలలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ విధానాన్ని మార్చడం అనేదే ఇక్కడ ప్రధాన పాయింట్గా కనపడుతూ ఉంది. 2,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు గతంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకునే మాట పెరిగి, సో ఆధారాలతో మేము వస్తామని బీఆర్ఎస్ నాయకులు, మేము కూడా ఒకవేళ మీరు ప్రూవ్ చేస్తే మేము రాజీనామా చేస్తామని కాంగ్రెస్ నాయకులు. సో ఇది జరిగింది. ఇక సీన్ కట్ చేస్తే ఈరోజు హైదరాబాద్ రోడ్లు రణరంగా మారాయి. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అనుకున్న గురుకుల్ టెండర్ల వార్ ఈరోజు వీధుల్లోకి వచ్చింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఫైట్. చివరకు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ల అక్రమ అరెస్ట్. తెలంగాణ భవన్ నుంచి గన్ పార్కుకు బయలుదేరిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అక్కడికక్కడే కస్టడీలోకి తీసుకున్నారు. ఇక మరోవైపు మేము గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం, బీఆర్ఎస్ నేతలు తోక ముడిచారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావుల కౌంటర్లు. అసలు చర్చకు రమ్మని ఛాలెంజ్ చేసి తీర ఆధారాలతో వస్తుంటే అరెస్టులు ఎందుకు చేస్తున్నారని నిలదీస్తున్నారు కేటీఆర్. అసలేంటి ఈ 2,000 కోట్ల గురుకుల టెండర్ల లొల్లేంటి, ఈరోజు అసలు ఏం జరిగింది, పిన్ టు పిన్ కంప్లీట్గా ఇప్పుడు చూద్దాం. అసలు ఈరోజు ఏం జరగాల్సిందంటే గురుకుల పాఠశాల యూనిఫామ్స్, షూస్, బెడ్షీట్స్ కొనుగోలులో ఏకంగా 2,041 కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై నిన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మేము ఆధారాలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లేక గన్ పార్క్ వస్తాం, తేల్చుకుందాం అన్నారు. ఈరోజు సీన్ చూస్తే కాంగ్రెస్ మంత్రులు అడ్లూరి, పొన్నం, అజారుద్దీన్, జూపల్లి గన్ పార్క్ చేరుకున్నారు. కానీ ఇటువైపు తెలంగాణ భవన్ నుండి ఆధారాలు ఫైల్తో బయలుదేరిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు రోడ్డు పైన అడ్డుకొని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక్కడే బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ పాయింట్ లేవనెత్తుతుంది. మంత్రులే చర్చకు రమ్మన్నారు, తీర ఆధారాలతో వస్తుంటే పోలీసులు వెనక ఎందుకు దాక్కుంటున్నారని. సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలు ఫేస్ చేసే ధైర్యం లేదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సరే, ఈ అరెస్టులు రాజకీయం పక్కన పెడితే అసలు ఆరోపణలు ఏంటో చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో గురుకుల్ విద్యార్థులకు కావాల్సిన బట్టలను టీజీసీఓ, తెలంగాణ చేనేత కార్మికుల సహకార సంస్థ ద్వారా కొనేవారు. దీనివల్ల లాభం ఏంటంటే మన ఊర్లో ఉండే చేనేత కార్మికులకు ఉపాధి దొరికేది. స్వయం సహాయక సంఘాలు అంటే ఎస్హెచ్జీస్ ఆ బట్టలను కుట్టి డబ్బులు సంపాదించుకునేవారు. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిస్టమ్ను మార్చేసింది. వికేంద్రీకరణ పద్ధతి తీసేసి ఒకే ఒక్క ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అంటే పిఎంయు పెట్టి సెంట్రలైజ్ పద్ధతిలో నేషనల్ టెండర్లు పిలిచారు. బీఆర్ఎస్ ఈ ఒక్క పాయింట్ పట్టుకుని తెలంగాణ చేనేత కార్మికుల పట్టగొట్టి గుజరాత్, బాంబే, ఢిల్లీకి చెందిన పెద్ద పెద్ద కార్పొరేట్ స్టేట్లకు, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికే రాత్రికి రాత్రి నిబంధనలు మార్చారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. పైగా టెండర్లు దక్కించుకున్న కంపెనీల్లో కొన్ని వివాదాస్పదమైనవని, బ్లాక్ లిస్ట్లో ఉన్నవి కూడా ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధారాలు బయటపెట్టారు. హరీష్ రావు బయటపెట్టిన మరో షాకింగ్ ఎనాలిసిస్ ఏంటంటే ఈ టెండర్ల వెనుక ఒక పెద్ద రింగ్ ఫామ్ అయిందని. దాదాపు 10,199 కోట్ల విలువైన 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ సివిల్ వర్క్స్ టెండర్లో కాంట్రాక్టర్లు అందరూ కలిసి కేవలం 4.5% నుండి 4.9% లోపే ఎక్సెస్ కోటా చేసి టెండర్లు దాచుకున్నారంటున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు.
కావాలనే అధికార పార్టీకి చెందిన లీడర్లు కంపెనీలకు సీఎం కొడంగల్ నియోజకవర్గంలో పనులు చేసే కంపెనీలకే ఈ కాంట్రాక్టర్లు వెళ్ళేలా ప్లాన్ చేశారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. మరి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటంటే, మంత్రులు చాలా కాన్ఫిడెంట్గా కౌంటర్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏమంటున్నారంటే, అసలు టెండర్ల వాల్యూనే 687 కోట్ల నుండి 1140 కోట్ల లోపే ఉంటే వీళ్లకు 2000 కోట్ల స్కామ్ ఎలా కనిపిస్తుంది? ఇదంతా పచ్చి అబద్ధం అంటున్నారు. ప్రభుత్వం ఈ మార్పు ఎందుకు చేసిందంటే క్వాలిటీ కంట్రోల్ కోసం, పారదర్శకత కోసం ఓపెన్ ఆన్లైన్ టెండర్లు పిలిచామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 3 మంత్రులతో కలిసి రివ్యూ చేశాకే జీవోలు ఇచ్చారని చెప్తున్నారు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7.30 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచారని, ఆ అప్పులపై చర్చలకు రమ్మంటే రాకుండా ఈ గురుకులాల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తాము గన్ పార్క్లో వెయిట్ చేసి బీఆర్ఎస్ నేతలే రాలేదని కాంగ్రెస్ రివర్స్ గేమ్ ఆడుతుంది. చూశారుగా, ఒక పక్క ప్రతిపక్షం ఆధారాలు ఉన్నాయి అంటుంది, మరో పక్క అధికార పక్షం దమ్ముంటే నిరూపించండి రాజీనామా చేస్తామంటుంది. కానీ ఈ పొలిటికల్ హైడ్రామా, ఈ అరెస్టుల వెనక అల్టిమేట్గా నష్టపోతుంది ఎవరు? గురుకుల్లో చదివే నిరుపేద విద్యార్థులు. కొత్త విద్యా సంవత్సరం మొదలై రోజులు గడుస్తున్నాయి. టెండర్ల గొడవల వల్ల పిల్లలకు సరైన టైంకి యూనిఫామ్, షూస్ అందుతాయా లేదా అనేదే అసలు ప్రశ్న. ప్రభుత్వం నిజంగానే పారదర్శకత కోసమే టెండర్ల విధానం మార్చిందా, లేక ప్రతిపక్షం చెప్తున్నట్టు దీని వెనక పెద్దల హస్తం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఈరోజు జరిగిన అరెస్టులపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.